ఐఐటి అనేటువంటిది ఒక గొప్ప వ్యవస్థ అండి. అవును, ఎంతో మంది అద్భుతమైనటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి వ్యవస్థ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ప్రపంచానికి సరిపడే విధంగా మారాల్సినటువంటి అవసరం అక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఐఐటిలో ఉన్నటువంటి సీట్లు చాలా చాలా పరిమితం. కానీ మనకున్నటువంటి పిల్లలు కోట్లలో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వేలల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం ఉన్నది 2026లో, మన సిలబస్ 2000లోదో 2010లోదో లేకపోతే 1990స్లో ఉన్నటువంటి సిలబస్, రైట్? సో కొంత మార్పు వచ్చి ఈ మధ్య కొంచెం మార్పులు వచ్చినాయి. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్. అదే సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటిది చూడవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కోణం ఏమిటి అంటే, ఏ స్కిల్ అయినా సరే లేదా ఏ డెవలప్మెంట్ అయినా సరే, ఏ కొత్త ఇన్నోవేషన్ అయినా సరే, దాని మీద మరలా 2 నుంచి 3 సంవత్సరాల్లో మరో కొత్తది వస్తూ ఉంది, రైట్? ప్రపంచం అంత వేగంగా మారిపోతూ ఉంది. ఆ వేగంతో మన జీవితాలను మార్చేస్తూ ఉంది, మన జాబ్స్ని మార్చేస్తూ ఉంది, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా మార్చేస్తూ ఉంది. సో అది మన కంట్రోల్లో లేనటువంటిది. మన కంట్రోల్లో ఉన్నటువంటిది ఏమిటంటే, ఎటువంటి మార్పులు వచ్చినా సరే దాన్ని అర్థం చేసుకుని నిలబడి సాధించటం అనేటువంటిదే మన దగ్గర ఉన్నటువంటిది. దాన్ని మాత్రమే ఎంత కష్టపడితే అంత కష్టపడుతూ దాన్ని మనం షార్పన్ చేయగలిగితే ఈ చేంజెస్ అటువంటి వాళ్ళని ఏమీ చేయలేవు. సో అందుకని నేను అనేది ఎప్పుడు కూడా ఏమిటంటే, ఇక్కడ స్థిరంగా ఉండేది ఏమిటి, మారేది ఏమిటి. ఈ మారేటువంటి దాన్ని ట్యాకిల్ చేయాలంటే మనం స్థిరంగా నేర్చుకోవాల్సింది ఏమిటి. నేను చూసేది ఇదే. ఎవరైనా సరే ప్రపంచంలో ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేరు, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేరు. కానీ ఇదివరకు వేరే, ఇదివరకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ మనకి మీట్ అవుతూ ఉండేటువంటివి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చెప్పలేనటువంటి పరిస్థితి, రైట్? సో ఏది వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కోవటానికి మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం, మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్. సో ఇది లేకుండా వాటిని మనం ఏమీ చేయలేం.